సో చాలామందికి అభిమాన హీరోని కలవాలని ఉంటుంది, కానీ ఇక్కడ ఈ పాపకు మాత్రం తన అభిమాన హీరో తన పాట వినాలని ఒక కోరిక ఉందని చెప్పి చాలామందికి చెప్తుందనమాట. సో మరి ఎవరా పాప, అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పాట వినాలని ఎందుకు అనుకుంటుంది ఆవిడ? అంటే చాలామందికి పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడుగా అంటే ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు. సో ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు ఒక హీరోగా అనుకునేవాళ్ళు, కానీ ఇలాంటివి చూసినప్పుడు అరే చిన్నపిల్లలకి ఏం తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన సినిమాలు తెలుసా, అప్పుడు ఎప్పుడో సూపర్ డూపర్ హిట్ లాంటివంటి ఆ సినిమాల గురించి తెలుసా, లేదా రాజకీయాల గురించి తెలుసా అంటే మరి రాజకీయాల గురించి అంత చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? సో అలాంటి వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్ప స్థానంలో ఉన్నారా, చిన్నపిల్లల మధ్యలో కూడా పవన్ కళ్యాణ్ గారు తన గుడిని ఏర్పాటు చేశారా చిన్నపిల్లలు అని చెప్పేసి కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం. సో ఆయన యొక్క గొప్పదనం ఏంటనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. సో నార్మల్గా ఓకే డిప్యూటీ సీఎమా లేకపోతే ఎమ్మెల్యేనా మంత్రి ఈ విధంగా అనుకోవడం ఓకే, కాకపోతే ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన యొక్క ఎన్ని కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చారు, జనాల పట్ల కావచ్చు, ఆయన తీసుకునేటటువంటి శ్రద్ధ ఏ విధంగా ఉంటుందనేది చాలా తక్కువ మంది జన సైనికులు చూస్తూ ఉంటారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆయనకు దాసోహం అవుతూ ఉంటారు. సో ఈ పాప ఏంటంటే తను పాడేటటువంటి పాట పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వినేంత వరకు కూడా నేను మాత్రం స్కూల్కి వెళ్ళను అనే విధంగా మంకుపట్టు పట్టి కూర్చుంది. అయితే కొత్తపల్లి మండలం ముమ్మిడివారిపోడు గ్రామానికి చెందినటువంటి నల్లా యేసుబాబు రాణి దంపతుల కుమార్తె స్వాతి అన్నపూర్ణ అయితే విశాఖ భీమిలి నేత్ర విద్యాలయంలో 4వ తరగతి చదువుతుంది. అయితే వాళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం ఎలక్షన్ సమయంలో కావచ్చు, ఆ తర్వాత స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎంత కష్టపడుతున్నారనేది మొత్తం కూడా ఆ పాప అర్థం చేసుకుంది. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. అందురాలు అయినప్పటికీ కూడా అంటే చాలామంది అంటూ ఉంటారు దేవుడు ఒక అంధత్వాన్ని ఇచ్చినాడు అనుకోండి, ఇంకొక తెలివి అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటారని చెప్పేసి. సో అదేవిధంగా ఈ పాపకు కూడా చాలా తెలివితేటలు అనేవి దేవుడు ఇవ్వడం జరిగింది. సో తను దానితో పాటు పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తిగా తెలుసుకోవడం, సో ఆయనకు హనుమంతుడు అంటే ఎక్కువగా ఇష్టమని తెలుసుకొని హనుమాన్ చాలీసాని కూడా పూర్తిగా నేర్చుకుంది. సో ఆ తర్వాత ఇప్పుడు దేశభక్తి గీతం కూడా ఒకటి నేర్చుకొని, మనకు రిపబ్లిక్ డే కాబట్టి సో ఈ హనుమాన్ చాలీసా కానీ ఒక దేశభక్తి గీతం కానీ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా వినిపించేంత వరకు నేను మాత్రం తిరిగి మళ్ళీ స్కూల్కి మాత్రం వెళ్ళడం జరగదు అంటూ ఇంట్లోనే కూర్చుందంట. సో మరి తన పాప యొక్క ఆ కష్టాన్ని కావచ్చు, ఆ కసిని అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని ఒక తన ప్రేమని ఇష్టాన్ని తెలుసుకున్నటువంటి తండ్రి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా కలిసే అవకాశం రావాలి, నా కోసం కాకపోయినా నా పాప కోసం తను చూపించేటటువంటి ఆ ప్రేమ కోసమైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని చెప్పేసి ఆయన మాత్రం కోరుకుంటున్నారు. ఎవరో ఒకరు దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క న్యూస్ని చేరవేయండి, నా పాపని కలిసేటట్టు చెయ్యండి అని చెప్పేసి అయితే ఆయన కోరుకుంటున్నారు. సో అందరూ కూడా ఈ న్యూస్ తెలిసిన తర్వాత అరే ఈ పాప అందురాలైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ప్రేమ పెంచుకుంది, వాళ్ళ నాన్న గురించి అర్థం చేసుకొని, నాన్న కష్టం అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తుందంటే సో ఖచ్చితంగా తన ఆశ నెరవేరాలి అని చెప్పేసి చూసిన వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు.